ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చూస్తూనే ఉన్నారు కదా అండి. వార్తలు ఎన్నో వస్తున్నాయి, టీవీ 9 వస్తుంది, ఈటీవీ వస్తుంది, మొత్తం చూస్తూనే ఉన్నారు కదా. ఆ రోజు ప్రత్యేకంగా జరిగేది ఏముంది అక్కడ? జరిగిందే జరుగుతుంది, మేము చెప్పిందే చెప్తున్నాము, న్యాయం అయితే జరగట్లేదు. మేము కోరుకునేది అయితే ఒక్కటే, నా బిడ్డకు న్యాయం జరగాలి. అంటే ఏ విధంగా న్యాయం జరగాలి బిడ్డకి? నా బిడ్డ సావుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళకి శిక్ష పడాలి. ఇది ఒక్కటే నేను ఉరి శిక్ష పడ్డా తప్పు లేదు. అంటే మీరు ఒక సంవత్సరం కూడా కాలేదు, పాప లేదంటున్నారు. లేదంటున్నారు, మరి తప్పుదో పట్టిస్తున్నారు. పాప లేదని చెప్పిరు, వీడియోస్ బయట పడ్డాయి కదా. పాప ఉంది అక్కడే, తల్లి ఉంది అక్కడే అని వీడియోస్ బయట పడ్డాయి కదా. పాప లేదని వాళ్ళు చెప్తుర్రు. పిల్లని విడిచిపెట్టి నేను 2 నిమిషాలైనా దూరంగా ఉండగలుగుతానా? సంవత్సరం పిల్ల నాదేమన్నా దూరంగా సరేలే, వేరే వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు అనడానికి 2 నెలల పాపని విడిచిపెట్టి తల్లి ఉండగలుగుతుందా? వాళ్ళు చెప్తున్నారు అట్లా, దానికి మేము ఏం చెప్పలేను కదా. రెడ్డికి మీకేమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయా? ఏ గొడవలు లేవు, ఏ గొడవలు లేవు. వాళ్ళు ఏం మనసులో పెట్టుకున్నారో తెలియదు కానీ ఫస్ట్ నుంచి అయితే ఏ గొడవలు లేవు, జాతరలో జరిగిన గొడవ తప్ప. చెప్పండి, ఏమన్నా మీరు మాట్లాడాలనుకుంటున్నారా? చెప్పండి. నేనేం మాట్లాడదండి, ప్రతి వీడియోలో మాట్లాడుతూనే ఉన్నా, ప్రతి ఛానల్లో మాట్లాడుతూనే ఉన్నాను, మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇంకా నేనేం మాట్లాడాలి? నేను మాట్లాడాల్సింది ఏం లేదు. నా పాపకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ రోజే నా పాప ఆత్మశాంతి అనుకుంటా. నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను మేడం, ఎందుకంటే రోజు చూస్తున్నారు కదా, రోజు మాట్లాడుతూనే ఉన్నా, రోజు చూస్తూనే ఉన్నారు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇంకా నా పాప సావుకి ఎవరైతే కారణమైనరో వాళ్ళకి ఉరి శిక్ష పడాలి. అది చూసిన అప్పుడే మాత్రమే మేము పోరాటం ఆపుతాను, కానీ ఇంకా అంతవరకు పోరాటం ఆపాలి. మరుసటి రోజే వారి నుంచి న్యాయం జరుగుతుంది, నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపుతారేమో అనుకుంటే డీజీపీ గారి నుంచి ఒక అణువంత కదలిక కూడా లేదు. ఆ విధంగా డీజీపీ గారిని నమ్ముకున్నా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ 4 రోజుల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ని, మహిళా కమిషన్ని, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని అందరినీ కలుసుకుంటూ, బీసీ కమిషన్ని, ఎస్సీ కమిషన్ని అందరినీ కలుసుకొని ఈ 5 రోజులు హైదరాబాదులో ఉండి ఈ పని చేసి ఎవరి నుంచి ఎలాంటి న్యాయం కనపడలేని కారణంలో ఒక పెద్ద ధర్నా చేయాలని ఈరోజు ధర్నా తలపెట్టినాం. ఈ ధర్నా నుండి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొత్తం తెలిసి విషయం, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హోమ్ మినిస్టర్ అయిన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి తన ఆదేశాలు కావచ్చు, తన దృష్టికి వచ్చినప్పుడు తన యొక్క ఆ డైరెక్షన్ కావచ్చు, ఎలాంటిది లేదు. అందుకని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీరు నిందితులైన తుకారం రెడ్డి అనేటువంటి సూత్రధారి, ఆ గ్రామ సర్పంచ్, అతను ఇంతవరకు అరెస్ట్ కాలే, మధుకర్ రెడ్డి అరెస్ట్ కాలే, సతీష్ రెడ్డి అరెస్ట్ కాలే, శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ కాలే, ఆ గ్రామంలో ప్రధాన నిందితులైనటువంటి వాడు ఒక్కడు అరెస్ట్ కాలే. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం దావానాలాగా అంటుకుంటుంది. మళ్ళీ నాగర్ కర్నూలు వేదిక పోరాటం చేయాల్సి ఉంటుందని ఈరోజు హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఇమీడియట్గా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపమని డిమాండ్ చేస్తున్నాం. దాని కొరకే ఈరోజు ఈ భారీ ధర్నాన్ని చేపట్టడం జరిగింది. కొద్దిసేపట్లో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారు. ప్రస్తుతం మరి నెల్లికంటి సత్యం గారు, ఎమ్మెల్సీ గారు, మిగతా నాయకులు, అనేక పార్టీల నాయకులు, పొలిటికల్ ఫ్రంట్ బాలరాజు గారు, ఇంకా చాలామంది, చిరంజీవి గారు, వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. సార్, ఒక క్వశ్చన్, మన మల్లురవి గారు మాట్లాడుతూ అసలు సంఘటన స్థలంలో బాధితురాలు కానీ పాప కానీ లేరు అని. మల్లురవి పాప లేదని అనలేదు, ఎక్కడ పోలీసు కూడా ఎక్కడ అనలే. అంటే ఆ ఘటన వల్ల చనిపోలేదు, వేరే ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారు. ఘటన వల్ల ఎట్లా, ఏ బేస్తో అంటాడు మల్లురవి గారు గౌరవ పార్లమెంటు సభ్యులు ఏ విధంగా ఆ పాప సహజ మరణమని ఏ విధంగా చెప్పిండు, ఏ బేసిస్తో చెప్పిండు? 100% అక్కడ ఉన్నటువంటి గుడిలో జరిగిన ఆ కొట్లాట యుద్ధంలో కాళ్ళ దగ్గర పెట్టిన పాపని కాలుతో తంతే పాప మరణించిందని తల్లిదండ్రులు, లోకం, నాయకులు అందరూ చెప్తున్న మాట ఇది. కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళ ధర్మం వాళ్ళది చేస్తున్నారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఒంటిపైన గాయాలు లేవని కూడా అంటున్నా ఉన్నారు సార్. ఒంటిపైన గాయాలు కూడా ఏమి కనిపిస్తలేవు. ఒంటిపైన గాయాలు ఉండవు, టెర్రరైజ్ అయ్యి భయపడి జ్వరం వచ్చి పాలు పనిచేసి పాప చనిపోయేది. ఒంటిపైన గాయాలు, చిన్న పాప మీద ఒంటిపైన గాయాలు ఎట్లుంటాయి? ఉండవు కదా. చైల్డ్ సైకాలజిస్టులు అడిగి చెప్తారు పాప ఎట్లా మరణించిందని. బలహీనమైనటువంటి కేసులు నమోదు చేసి ఇవాళ బాధితులని న్యాయం చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది.
ఇలా ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో మరి నేరస్తులను అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాలు, బీసీ వర్గాలు, ఎస్సీ సంపన్న వర్గాలు ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంది. హైదరాబాదు నగరంలో ఇవాళ గత 5 రోజులుగా బాధితులు డీజీపీకి ప్రభుత్వానికి విన్నవించినా కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం, మంత్రులు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దురదృష్టకరం. ఈ తెలంగాణ నేల మీద జరిగినటువంటి ఇటువంటి బాధితులని మరి ముఖ్యంగా మరి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత, నేరస్తులను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ రకంగా నేరస్తులను ఎన్నికేసుకొస్తే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు మరి అనేక సందర్భాల్లో బీసీల మీద, ఎస్సీల మీద దాడులు చేసినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందువల్ల ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి న్యాయ విచారణ జరపాలి. ఎందుకంటే ఇదేదో ఎక్కడో జరగలేదు, ఒక గుడిలో వేలాది మంది, చాలా మంది ముందర జరిగినటువంటి ఘటన. ఈ ఘటనని మసిపూసి మాడికాయ చేసే విధంగా కాకుండా మరి తప్పకుండా నిందితులను అరెస్ట్ చేయాలి. దీన్ని ప్రభుత్వం బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి అన్న, మరి ఏ విధంగా ఆ పాపను అయితే చనిపోయిన పాపను తీసుకొని రాలేము, బట్ వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలి? అక్కడ కుమ్మెర జాతరలో ఈ రజక కుటుంబం అనేటటువంటి వాళ్ళు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయము, ఒక 100 రూపాయల టికెట్ తీసుకోలేదని చెప్పేసి ఆ విధమైనటువంటి దుర్మార్గంగా ఎవరైతే ప్రశ్నించారో ఎందుకు తీసుకోవాలి, మేము ఈ విధమైనటువంటి సేవ చేస్తున్నాం కదా అంటే, ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టేటటువంటి గదిలో వేసి కొడుతున్న పరిస్థితులలో వాళ్ళ భార్య చిన్నపిల్ల 2 నెలల పాపను తీసుకొని వెళ్ళి, అయ్యా మా భర్తను కొట్టొద్దని చెప్పేసి అంటే ఆ పాపను కాలితో తంటే ఆ పాప వచ్చేసి అపరిస్థితిలోకి వెళ్ళిన పరిస్థితులలో 2 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా కనీసం 15 రోజులు అవుతున్నా కూడా ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా ఏదో వాళ్ళే తప్పు చేసినారని చెప్పేసి వాళ్ళ మీదనే ఒక నెపం వేయటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రజకులకు సామాజికంగా కానీ, ఆర్థికంగా, రాజకీయంగా ఎటువంటి విధి లేని పరిస్థితులలో వాళ్లకు అండదండలు లేవు. ఎందుకంటే రాజకీయ పలుకుబడి లేదు, ఆర్థిక స్తోమత లేని కారణంగా ఈ రోజుకి కూడా బాధితులకు న్యాయం జరగకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ ప్రభుత్వముకు కనీసం కొంచెమన్నా ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు రజకులందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చుట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వము కనీసము గ్రహించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులకు న్యాయం చేయాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి, ఇటువంటి విషయాలు ఇంకా పునరావృతం కాకుండా నెక్స్ట్ ఫర్దర్గా ఎక్కడ కూడా జరగకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటేనే ఈ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. లేకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వము భూస్థాపితం అవుతుంది. ఏంటంటే మీరు ఇన్ని చేసినా కూడా ప్రభుత్వం అనేది ఇంకా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే బీసీలు అంటే లెక్కలేదా? బీసీలు అనేటువంటి ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా బీసీలు అనేది వాళ్ళకు ఓట్లు కావాలి బీసీల గురించి, కానీ బీసీలకు సరైన సమస్యల గురించి మాత్రం ప్రభుత్వం పట్టించుకోరు. ఎందుకంటే అందలం ఎక్కేంత వరకు మీరు మా వాళ్ళు అని చెప్తారు. ఎవరైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలను విస్మరించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఇచ్చే పరిస్థితులలో మాత్రం ఖచ్చితంగా బీసీలో వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ యొక్క విషయం మేము తెలియజేస్తున్నాం. సో మరి ఫైనల్ గా ఇప్పుడు ఈ ధర్నా వల్ల ప్రభుత్వానికి ఏం స్పందిస్తుంది అనుకుంటున్నారు? ఈ ధర్నా వల్ల అంటే మాకు ఉండేటటువంటి ఒకే ఒక ఆప్షను, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి రోడ్డు మీద ధర్నా చేసి మా యొక్క విషయాలు ప్రభుత్వం దృష్టికి మీ మీడియా ద్వారా తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతోటి మా యొక్క బాధలు తెలియజేసిన కోసం ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు కనుక ఏమాత్రము వీటిను విస్మరిస్తే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని చెప్పేసి మా ఆలోచన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.